ఈ శీర్షికలో మనం సంఖ్యామానము దాని యొక్క అంశాలను గురించి నేర్చుకుంటున్నాం. సంఖ్యామానంలో వివిధ రకాలైనటువంటి సంఖ్యా సమితులు, వివిధ రకాలైనటువంటి సంఖ్యలు, వాటి ధర్మాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు, అలాగే భాజనీయతా సూత్రాల గురించి ముందు శీర్షికలో మీరు నేర్చుకున్నారు. ఈ శీర్షికలో మిగిలిన అంశాలను మనం విపులంగా నేర్చుకుందాం. క్రిందటి శీర్షిక కొనసాగింపుగా ఇప్పుడు మనం రోమన్ సంఖ్యామానాన్ని పరిశీలిద్దాం. మనం ఉపయోగించినటువంటి గుర్తులు I అంటే 1, V అనగా 5, X అనగా 10, L అనగా 50, C అనగా 100, D అనగా 500, M అనగా 1000 అని అర్థం. కాబట్టి ఈ గుర్తులను ఉపయోగించుకొని మనం రోమన్ సంఖ్యలు రాస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనము ఒక శీర్షికలో మరికొన్ని ఉపశీర్షికలు ఉండేటప్పుడు మనం శీర్షికను రోమన్ సంఖ్యలను, ఉపశీర్షికలను సాధారణంగా ఉపయోగించే అరబిక్ అంకెలను మనం చూపడం జరుగుతూ ఉంటుంది. 3 అని చేయటానికి మనం 3 గీతలను గీస్తాం, దీన్ని 3గా రాస్తాం. అలాగే 4ను రాయాలన్నప్పుడు 4 5ను సమీపిస్తుంది కాబట్టి 5 కంటే 1 తక్కువ కాబట్టి 1ని V గుర్తుకు ఎడమ వైపు వేస్తాం, అంటే IVగా రాయడం జరుగుతూ ఉంటుంది. దీని విలువ 4. అలానే 6 అని చెప్పటానికి 5 కంటే 1 ఎక్కువ కాబట్టి V తర్వాత ఒక ఐని రాసి దాన్ని 6గా సూచిస్తున్నాం, VI అంటాం. మరి 7 రాయాలంటే V 2 గీతలుగానే చేస్తాం, ఇది 7గా రాస్తాం. 8 రాయాలంటే VII అని రాస్తాం, 3 గీతలు గీస్తాం. మరి 9 రాయాలంటే 9 10కు దగ్గరగానే ఉంటుంది కాబట్టి 10 కంటే ఎంత తక్కువ, 1 తక్కువ కాబట్టి IXగా రాస్తాం. 10 అంటే X. 11 రాయాలంటే 11 10 కంటే 1 ఎక్కువ కాబట్టి 1ని Xకు కుడివైపు రాస్తాం, ఇది 11గా రాయడం జరుగుతుంది. ఇదే పద్ధతిని మనం పాటిస్తాం. 20 రాయాలంటే 2 Xలుగాను, 30 రాయాలంటే 3 Xలుగాను రాస్తాం. అదే మనం 40 రాయాలనుకోండి XL అని రాస్తాం. 40 అంటే 40 50 కంటే 10 తక్కువ కాబట్టి 40 రాస్తాం. 49 రాయాలనుకోండి L రాసి 1 తక్కువ కాబట్టి 50 కంటే IL అని రాస్తాం, ఇది 49. 51 రాయాలంటే మీకు తెలుసు LI. ఓకే, ఆ విధంగా 60, 70, 80, 90 వరకు రాయొచ్చు. మరి 90 రాయాలనుకుంటే అప్పుడు మనం 90 100 కంటే 10 తక్కువ కాబట్టి XC అని రాస్తాం, ఇది 90. మరి 99ని రాయాలంటే C కంటే, అంటే 100 కంటే 1 తక్కువ కాబట్టి IC అని రాస్తాం, 100 అంటే రాస్తాం. అదేవిధంగా 200 అంటే 2 Cలు, 300 అంటే 3 Cలు రాస్తాం. మరి 400 రాయాలంటే CDగా రాస్తాం, CD అంటే 400. 499 రాయాలంటే IDగా రాస్తాం, అంతేనా? ID అంటే 500 కన్నా 1 తక్కువ. 600 రాయాలంటే DCగా రాస్తాం. అలాగే 900 రాయాలంటే 900 దేనికి 100 కంటే అంటే 1000 కంటే 100 తక్కువ కాబట్టి CM అని రాస్తాం. 999ని IMగా రాస్తాం కదా, ఎందుకంటే అది 1000 కంటే 1 తక్కువ కాబట్టి. ఈ రకంగా మనం రోమన్ సంఖ్యల్ని రాయడం జరుగుతుంది. పరీక్షల్లో ఇలాంటి అంకె ఇప్పుడు నేను బహుశా నేను చెప్పిన అంశాల మీదే క్వశ్చన్ వస్తారు కాబట్టి, ప్రశ్న వస్తుంది కాబట్టి వాటిని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఇది రోమన్ సంఖ్యలకు సంబంధించినటువంటి అంశం. సో వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కసాగు, గసాబా ఈ 2 అంశాల గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. దీన్ని కసాగు అంటారు. గసాబా అనేది ఇంకొకటి.
గరిష్ట సామాన్య భాజకం అంటారు. కసాగు గసాబా. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం అన్నాడు. అయితే మనకు వీటిపైన చాలా ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కసాగు ఇంటూ గసాబా, రెండు సంఖ్యల కసాగు గసాబాల లబ్ధము ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానమవుతుంది. ఇది చాలా ఉపయుక్తమైనటువంటి సూత్రం. ఉదాహరణకి మనం ఒక అంశం చూద్దాం. దీనిపైన ఇచ్చినటువంటి ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి జాగ్రత్తగా పరిశీలిస్తే, రెండు సంఖ్యల యొక్క గసాబా 31, అలాగే కసాగు 1488, ఒక సంఖ్య 186 అయితే రెండవ సంఖ్య ఎంత? ఇది ప్రశ్న. రెండు సంఖ్యలు ఇచ్చాడు. ఆ రెండు సంఖ్యల గసాబా 31, కసాగు 1488, ఒక సంఖ్య 186, రెండవ సంఖ్య ఎంత? ఇప్పుడు నేను ఇదే సూత్రాన్ని వాడుకుంటూ ఉన్నాను. ఏంటది? కసాగు గసాబాల లబ్ధము అంటే కసాగు ఇంటూ గసాబా ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం. అంతేనా? ఈ సూత్రాన్ని ఇప్పుడు వాడుతున్నాను. కసాగు ఎంత ఇచ్చాడు? 1488. గసాబు ఎంత? 31. ఆ రెండు ఒక సంఖ్య ఎంత ఇచ్చాడు మనకు? 186. రెండవ సంఖ్య తెలియదు, ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1488 ఇంటూ 31 బై 186. మనకు తెలిసి 31 ఒకట్ల 31 ఆరుల, అంతేనా? అలాగే 6తో పోతుంది చూద్దాం. 6 2 12, 28, 6 4 24, 48, 6 8 48. అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకు? 248. ఈ రకంగా రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి కసాగు ఇచ్చి గసాబాని అడగచ్చు, లేక కసాగు గసాబా ఇచ్చి రెండు సంఖ్యల్లో ఒక సంఖ్యని ఇచ్చి ఆ సంఖ్యని అడగచ్చు, లేదా రెండు సంఖ్యలను ఇచ్చి గసాబా ఇచ్చి కసాగు కనుక్కోమనొచ్చు. ఈ రకంగా ఏ విధంగానైనా మనకు ప్రశ్న అడిగేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశం ఉంది. ఇప్పుడు మరో లెక్క చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్ 62, 132, 237. 62 అనేటువంటిది, 132 అనేటువంటిది, అలాగే 237 అనేటువంటి మూడు సంఖ్యలు ఇచ్చారు. 62, 132, 237 అనేటువంటి మూడు సంఖ్యలు ఇచ్చారు. ఈ మూడు సంఖ్యల్ని ఇస్తూ ఈ మూడు సంఖ్యలని భాగిస్తే ఒకే రకమైనటువంటి శేషము ఇచ్చేటటువంటి గరిష్ట సంఖ్య ఏది? 62, 132, 237ని భాగించగా వచ్చే శేషము సమానమయ్యేటట్లుగా భాగించు గరిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. అంటే 62, 132, 237ని మూడింటిని భాగిస్తే ఒకే రకమైన శేషం రావాలి. అలా ఇచ్చేటటువంటి సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏది? మీరు గరిష్ట అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది గసాబాను కట్టాలి. అయితే గసాబాని ఎలా కడతారు అంటే, ఇటువంటి సందర్భంలో 132 నుండి 62 తీసేయండి. ఎంత వస్తుంది? 70. 237 నుంచి 132 తీయండి, అంటే 105. అలానే 237 నుంచి 62 తీసేసేయండి. 237 నుంచి 62 తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది? 175. అంతేనా? ఇలా ఒకదాన్ని ఒక మధ్యలో ఉన్న వ్యత్యాసాలు 62కి 132కి గల వ్యత్యాసం.
132కి 237కి మధ్య గల వ్యత్యాసం, 237కి 62కి మధ్య గల వ్యత్యాసం చేస్తే వచ్చినటువంటి విలువలు వస్తాయి. ఏమొచ్చినాయి? 70, 105, 175. ఇలా వచ్చినటువంటి దాని యొక్క గసాబాను కట్టాలి. గసాబాను కడితే అదే మనకు 3 సంఖ్యలని భాగించగా వచ్చే శేషాలు సమానమయ్యేటువంటి సంఖ్యల్లో గరిష్టమైనటువంటి సంఖ్య అవుతుంది. అంటే ఇప్పుడు మనం 70కి 105కి 175కి కట్టాలి. మనం ఇప్పుడు ఇలా చేయాలంటే ముందు ఏం చేస్తాము? ముందుగా చేయవలసిందని 105 యొక్క 70 చేత భాగించండి. అంతేనా? 71లో 70 ఎంత వచ్చింది? 35. ఇక్కడ 70 వచ్చింది. 35 రెళ్ళ 70 అంటే మనకు వచ్చినటువంటిది గసాబా ఎంత? 35. ఎక్కడ వచ్చింది? ఈ రెండింటికి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 175 ఉంది, ఈ 35 చేత మనం చేయాలి. అంతేనా? 35 5ల 175. కాబట్టి 35 అనేటువంటిది గసాబాగా చేయొచ్చు. అంటే ఈ 35 గసాబాగా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే 35 చే 62ని 132ని 237ని భాగిస్తే వచ్చేటటువంటి శేషాలు ఒకే రకంగా ఉంటాయి అని క్లారిటీగా మనం చెప్పడం సాధ్యమవుతుంది. ఈ రకంగా మనం 3 సంఖ్యలు ఇచ్చి ఆ 3 సంఖ్యల్ని ఒకే శేషం వచ్చేటట్టు భాగించేటటువంటి గరిష్ట సంఖ్య ఏది అని అడిగితే మీరు ఆ ప్రతి 2 సంఖ్యల యొక్క వ్యత్యాసాన్ని తీసుకొని ఆ వ్యత్యాసం వల్ల యొక్క గసాబాను కడితే అదే మనకు కోరిన సమాధానం అవుతుంది. ఈ రకంగా మీరు సమస్యను చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. కొన్ని సందర్భాల్లో మనకు ఎలా ఇస్తాడంటే ఒకదాని యొక్క పొడవు ఇస్తాడు. ఒక రూమ్ తీసుకున్నాం, ఒక గది. ఆ గది యొక్క పొడవు దాన్ని మనం జనరల్గా మనం ఎల్ అందాం. 7 మీటర్ల 83 సెంటీమీటర్లు. ఓకే, దాని వెడల్పు 5 మీటర్ల 13 సెంటీమీటర్లు. దాని యొక్క ఎత్తు 4 మీటర్ల 5 సెంటీమీటర్లు. ఓకే, అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ టేప్ విచ్ కెన్ బి మెజర్ దీస్ డైమెన్షన్స్ ఆఫ్ ద రూమ్ అన్నాడు. అంటే ఈ పొడవుని వెడల్పుని ఎత్తుని కొలిచేటటువంటి పొడవైన టేపు ఏది అంటే మూడింటిని కొలవగలిగినటువంటి టేపు పొడవు ఎంత ఉండాలి అని అడిగాడు. అంటే గరిష్టము అనగానే మీకు రావాల్సింది ఏంటి? ఏం ఐడియా రావాలి? ఇది మొత్తం వచ్చినటువంటి ఐడియా రావాలి మీకు. క్లారిటీగా గసాబాను కట్టాలి అని రావాలి. అంతేనా? ఓకే, ముందు మనం వీటిలో 7 మీటర్లు 83 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఒకే ప్రమాణంలో మార్చాలి. మారిస్తే మీటర్లోనే మార్చాలి లేదా సెంటీమీటర్లో మార్చాలి. సెంటీమీటర్లో మార్చడం ఈజీయా, మీటర్లో మార్చడం ఈజీయా? సెంటీమీటర్లో మార్చడం. కాబట్టి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. కాబట్టి మీరు ఎలా రాయొచ్చు? 783 సెంటీమీటర్లు. అలాగే 5 మీటర్ల 13 సెంటీమీటర్లు అంటే 513 సెంటీమీటర్లు. అలాగే 4 మీటర్ల 5 సెంటీమీటర్లు అంటే 405 సెంటీమీటర్లు. ఇప్పుడు మీరు ఈ మూడింటికి మనం కట్టాలి. మనం ఉదాహరణకు మనం ఏం చేద్దాం? 783 ఉంది, దాన్ని 513తో భాగిద్దాం. 513 ఒకట్లో 513 అంతేనా? 0 70. ఈ 70ని చేత 513 భాగిద్దాం. ఏమొస్తుంది మనకు? ఇంకా 7లో 5 పోతే 2. 270 రిల్ల 4 అవుతుంది అంటే 540 అవుతుంది. కాబట్టి ఒకట్లో 270 3 4 2 అంటే మనకి ఎంత వచ్చింది? 243. 270తో భాగిద్దాం. 243 ఎంత వచ్చింది మనకు? 27. 243 చేద్దాం. ఓకే, చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ 243ని దేని చేత భాగిస్తున్నాం? 27 చేత భాగిస్తాం. 27 9ల 243
అంటే 0. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గసాబా ఎంత? 27 వచ్చింది. ఈ 27 చేత 405ని భాగిద్దాం. 405ని 27 చేత భాగిస్తున్నాం. 27 ఒకట్ల మనకు తెలుసు కదా, 21 27 135. 27 15ల 135 ఆఫ్ కోర్స్ 130. అంటే గసాబా ఎంత వచ్చింది? 27. అంటే మనకు ఎంత ఉండాలి? 27 సెంటీమీటర్లు, అంతేనా? అంటే మనకు కావాల్సిన లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ టేప్ అంటే మనకి ఎంత కావాలి? 27 సెంటీమీటర్లు కావాలి. ఇది మనకు కావాల్సినటువంటి కొలత. అంటే 27 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి టేప్తో కొలిస్తే ఈ 3 కొలతల్ని ఖచ్చితంగా కొలవగలము అనేటువంటి చెప్పచ్చు. చూసారా? అంటే గరిష్ట కొలత కావాలనగానే మనం గుర్తు రావాల్సింది గసాబాని కట్టాలి అనేటువంటి అంశం గుర్తు రావాలి. ఓకే, ఇప్పుడు మరొక అంశం చూద్దాం. ఏమిచ్చాడంటే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 15, 24, 32 and 36. 15, 24, 32, 36 చేత భాగింపబడేటటువంటి కనిష్ట సంఖ్య ఏది? 15 చేత భాగింపబడాలి, 24 చేత భాగింపబడాలి, 32 చేత భాగింపబడాలి, 36 చేత భాగింపబడాలి. అంటే 15, 24, 32, 36 చేత భాగింపబడేటటువంటి కనిష్ట సంఖ్య ఏది? అది ప్రశ్న. కనిష్ట సంఖ్య అనగానే మీరు చేయవలసిన 15, 24, 32, 36 అంటే కనిష్ట సంఖ్య అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కసాగు కట్టాలి అనేటువంటి ఆలోచన మీకు రావాలి. అంతేనా? చేసుకోవచ్చు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతులు బహుశా మీకు తెలిసి ఉంటుంది. 15 ప్రధాన కారణాంకాలు రాయి 3 5లు, 24 2 2 2 3, 32 2 2 2 2 రెళ్ళ 4 4 రెళ్ళ 8 8 రెళ్ళ 16 రెళ్ళ 32 ఏం 36 2 2 3 3. అంటే ఏం చేయాలి మనం ఇక్కడ చేయవలసినటువంటి దాన్ని అంటే మనం అన్నిటినీ కామన్గా ఉన్నటువంటిని తీసేసుకోవాలి. ఏం కామన్గా ఉన్నాయి మనం చెప్పండి. దీన్ని ఇలా రకంగా ఇందులో కామన్గా ఉన్నటువంటిది తీసుకోవాలి గసాబా, లేదా అంటే మిగతా వాటన్నిటిని గుర్తించాలి. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి 15, 24, 32, 36. ముందుగా మనం చేస్తున్నాం. ముందుగా ఏం చేస్తున్నాం మనం? 2 చేత భాగిద్దాం. 15 2 రెళ్ళు 12, 2 16, 2 18. తర్వాత 2 6, 2 8, 2 9. అంతేనా? ఇంకా కావాలంటే మరో 2 15, 2 3, 2 4, ఓకే 9. ఇప్పుడు మనం 3 చేత వెళ్ళచ్చు. 3 5, 3 1, 4 3 3. అంటే మనకి ఏమొచ్చింది కసాగు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 అఫ్కోర్స్ 4 ఇంటూ 3 కదా. 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 3ల 24, 24 5ల 120. అంతేనా? 123ల మనకి ఎంత వస్తుంది? 123ల 123ల 360, 364ల 1440. ఆన్సరు 1440. అంటే 15, 24, 32, 36 చేత నిశ్శేషముగా భాగింపబడేటువంటి కనిష్ట సంఖ్య 1440 అని చెప్పచ్చు. కనిష్ట సంఖ్య అనగానే మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఖచ్చితంగా దాని యొక్క కసాగిని కట్టవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనం కసాగని కడదాం. మరొక 15, 27, 35, 42. ఈ 15, 27, 35, 42 భాగిస్తే శేషం 7 వచ్చేటట్టుగా ఉండేటటువంటి సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఏ సంఖ్యనైతే మనం అంటే 15, 27, 35, 42 భాగించేటప్పుడు
ప్రతి సందర్భంలోనూ 7 శేషం విడిచేటటువంటి సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది? కనిష్ట అనగానే మనం చేయవలసిన పని ఏంటి అంటే కసాగు కట్టాలి. దీనికి చేయవలసిన పని 7 శేషం వస్తుంది కదా, కాబట్టి ముందు 15, 27, 35, 42 యొక్క కసాగును కట్టాలి. ఆ వచ్చిన ఫలితానికి 7 కలపాలి. అది అవుతుంది. అంటే మనం 15, 27, 35, 42 ముందుగా మనం ఏం చేద్దాం? 3 చేత చూద్దాం. 3 5ల 15, 3 9ల 27, 35 అయితే చెల్లదు. 3 14ల 42 అంతేనా? ఓకే. ఇప్పుడు 5 చేత పోదాం. 5 1ల 5, 9, 5 7ల 14. ఇప్పుడు 7 చేత పోదాం. ఇక్కడ 3 వెళ్తుంది కానీ 9 వేసేసుకున్నాం పోలేండి. సో 7 చేత పోదాం. 7 1లు అదే 9, 7 1లు 7 2. అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకు చూస్తే 3 × 5 × 7 × 9 × 2. 3 5ల 15, 15 2ల 30, 37ల 210, 210 9లు అంటే 1890 కదా. ఈ 15, 27, 35, 42 యొక్క కసాగు 1890. దానికి ఏం కలపాలి? 7 కలపాలి. అంటే 1897 అనేది ఆన్సర్. అంటే 1897ను 15, 27, 35, 42 భాగిస్తే ప్రతి సందర్భంలో కూడా 7 శేషం వస్తుంది. ఇది ఈ రకంగా మనకు ప్రశ్న అడిగే ఆస్కారం ఉంటుంది. అంటే ముందు ఒక ఏ సంఖ్యనైతే 15, 27, 35, 42 చేత భాగిస్తే ప్రతి సందర్భంలోనూ 7 శేషం విడిచిపెట్టేటువంటి సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది అని ప్రశ్న వేసేటప్పుడు ముందుగా కనిష్ట సంఖ్యను కసాగు కట్టాలనేటువంటి ఆలోచన రావాలి. ఆ 15 ఏవైతే అంకెలు ఇచ్చారో లేదా సంఖ్యలు ఇచ్చారో వాటి యొక్క కసాగును కనుక్కొని ఆ వచ్చిన కసాగుకి ఎంతైతే శేషం విడిచిపెట్టాలని నిర్ణయించబడిందో ఆ శేషాన్ని కలిపితే మనకు కావలసినటువంటి సంఖ్య వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. మనకు ఏమని అడుగుతాడంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఇస్ డివిజిబుల్ బై ఈచ్ వన్. అంటే 12, 18, 21, 28. 12, 18, 21, 23, 28. ఈ ఇచ్చినటువంటి 4 సంఖ్యలచే భాగింపబడినటువంటి గరిష్ట 4 అంకెల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మనం చిన్న పొరపాటు పడే అవకాశం ఉంటుంది. గరిష్ట అన్నాం కాబట్టి మనం గసాబాన్ని కట్టేస్తాం. కానీ ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే శేషము 0 వస్తుంది అనేటువంటిది అర్థం అదే కదా. మనకి తెలిసినటువంటి గరిష్ట 4 అంకెల సంఖ్య ఎంత? 9999. కానీ ఈ 9999 12 చేత భాగింపబడదు. కాబట్టి 12, 18, 21, 28 యొక్క కసాగును కట్టాలి. ఆ వచ్చినటువంటి కసాగు అదేమవుతుంది? కనిష్ట విలువ అవుతుంది. ఆ కనిష్ట విలువని ఈ 9999లో తీసేశారనుకోండి, వచ్చిన విలువే 12, 18, 21, 28 చేత నిశేషముగా భాగింపబడేటువంటి గరిష్ట 4 అంకెల సంఖ్య అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే మనం 12, 18, 21, 28 ఈ 4 సంఖ్యల యొక్క కసాగును కట్టాలి. 2 చేతి వెళ్ళండి. 2 6లు, 2 9లు, 21, 2 14. తర్వాత 2 3లు, 21, 2 7లు. ఇప్పుడు మనం 3 చేతి వెళ్ళచ్చు. 3 1లు, 3 3లు, 21, 7. ఇప్పుడు 7 చేతి వెళ్ళచ్చు. 1 1 3 ఇది 7 3ల 21, 7 1. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? కసాగు ఎంత అవుతుంది చెప్పండి? 2 2, 2 2ల 4, 4 3ల 12, 12 7ల 84, 84 9. అంతేనా? 84 9. సో 84 9లు 252 కదా. మనకి ఎంత వచ్చింది? మనకు కసాగు 252 వచ్చింది. ఎప్పుడైతే 252 వచ్చిందో ఈ 252ని మనం తీసుకుంటే
252 వచ్చింది ఎప్పుడు. ఈ 252ని దేనిలో తీసేయాలి? 9999లో ఈ 252 తీసేయండి. 7 2 7 9 అంటే 9007. అయితే గ్రేటెస్ట్ నెంబర్ 4 999 కదా. మనం ఏం చేస్తున్నాం? 9999 తీసుకున్నాం. దాన్ని దేని చేత భాగిస్తున్నాము? 252 చేత భాగిస్తున్నాం. 9999ని తీసుకున్నాం. దాన్ని దేనితో భాగిస్తున్నాం? మనము 252 చేత భాగించాలి. భాగిస్తే మీకు ఎంత వస్తుంది? మీకు ఆన్సర్స్ చేసేటప్పుడు మన 999 కదా. దాన్ని చేసేటప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుందో చూడాలి. 252 ఉంది కదా, భాగిస్తున్నాం. ఉదాహరణకి 252 4లు వేసామనుకో, 4 2 8, 4 5 20 పనికిరాదు. 3లు వేద్దాం. 3లు వేస్తే వస్తుంది 3 2 6, 3 5 15, 3 2 6 1 7, అంతే కదా. 756. 3 4 2 9. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 252 9లు వేద్దాం అని చూద్దాం. 9 2 18, 9 5 45, 1 46, 4, 9 2 18 22 తీస్తే 1 7 1 ఎంత వచ్చింది మనకు? 171 వచ్చింది. ఈ 171ని అంటే 9999ని ఈ 171 చేత తీసేయాలి. తీస్తే 8 1 8 9 అంటే 9000 కదా, 9828 వచ్చింది. ఇది మనకు కావాల్సినటువంటి అంకె. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా వస్తాయి. ఇదే దాన్ని మళ్ళీ కొద్దిగా క్లారిటీ కోసం మళ్ళీ మీకు చెప్తున్నా. ఇచ్చినటువంటి సంఖ్యలు ఏంటి? 12 18 21 28. ఈ అంకెల చేత నిశ్శేషముగా భాగింపబడినటువంటి 4 అంకెల పెద్ద సంఖ్య ఏది? ఇది ప్రశ్న. సో 4 అంకెల పెద్ద సంఖ్య కట్టాలి. ఇవి నిశ్శేషంగా భాగింపబడాలి. నిశ్శేషంగా భాగింపబడాలి అంటే ముందుగా మనం ఈ 12 18 21 28 లెక్క కసాగు కట్టాలి. ఇప్పుడు మనం చూసినట్టు కసాగు కడితే ఎంత వచ్చింది మనకు? 252 వచ్చింది. ఈ 252 కసాగు వచ్చింది కదా. ఈ 9 గరిష్ట 4 అంకెల సంఖ్య ఎంత అవుతుంది? 9999. ఈ 9999ని 252 చేత భాగించారు. 252 చేత భాగిస్తే మీరు చూసినట్టు 30 మనకు ఎంత వచ్చింది? మనకు 3లో వేసాం కదా. 252 అంటే 7 6 15 7 3 వచ్చింది 4 2 9. 9లు వేస్తే 18 40 6 9 2 10 22 తీస్తే ఎంత వచ్చింది మనకు? 171 వచ్చింది. ఎంతైతే శేషం వచ్చిందో ఈ శేషాన్ని 4 అంకెల గరిష్ట సంఖ్య నుంచి తీసేయాలి. తీస్తే ఎంత వచ్చింది మనకు? 9828 వచ్చింది. ఈ 9828 12 18 21 28 చేత నిశ్శేషముగా భాగింపబడినటువంటి 4 అంకెల గరిష్ట సంఖ్యగాని మనం చెప్పటం చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఓకే, 3 విద్యార్థులు దుమికారు, అంటే కొంత డిస్టెన్స్ నుంచి చేశారు. వాళ్ళని దాన్ని తీసుకుంటే ఒకడు 36 సెంటీమీటర్లు, ఇంకొకడు 48 సెంటీమీటర్లు, మూడో వాడు 54 సెంటీమీటర్లు. ఓకే, అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ విల్ దే అగైన్ స్టెప్ టుగెదర్? అంటే ప్రతిదానికి వాడు ఒకడు 36 సెంటీమీటర్లంత దూరం దుముకుతూ వెళ్తున్నాడు. రెండో వాడు 48 సెంటీమీటర్ల దూరం దుముకుతున్నాడు, అంటే అడుగు వేస్తున్నాడు. మూడో వాడు 54. అంటే ఈ ముగ్గురు కలిసి ఏ సమయంలో ఎంత దూరంలో ముగ్గురు కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి దాని. అంటే ఏం చేయాలి? అప్పుడు ఈ 36 48 54 వాటికి మనం
కసాగు కట్టాలి. కసాగు కట్ట మనకు తెలుసు కదా, 2 18లు 24 27, 2 9లు 2 12లు 27, ఇప్పుడు 3 3 3 4లు 3 9, 3 1లు 4లు 3 3, అంటే మన 3 3ల 9, 9 3ల 27, 27 రెళ్ళ 54, 54 రెళ్ళ 108 అనేటువంటిది వచ్చింది. అంతే కదా మనకు వచ్చినటువంటి అంశం. సో ఇప్పుడు మనం చేసినటువంటి అంటే మనకు 2 రెళ్ళు 4, 4 మూల 12 36, 144, 144 3ల 432 సెంటీమీటర్లు వచ్చింది. ఈ 432 సెంటీమీటర్స్ మనం రాయవచ్చు 4 మీటర్ల 32 సెంటీమీటర్ల వద్ద మనం వాళ్ళు కలుస్తారు అనేటువంటి చెప్పచ్చు. ఈ రకంగా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఈ కసాగు గసాబాలపైన వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఈ చాప్టర్లోనే మనకు ఇంకా కొన్ని అంశాలు ఏంటి అంటే, మనకు ఇచ్చినటువంటి అంశాలు భిన్న రూపంలోని వాటిని బాణరాపని దశాంశ రూపంలోకి మార్చడం, దశాంశ రూపంలో ఉన్న వాటిని భిన్న రూపంలోనికి మార్చడం, వీటిపైన ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకి 0.34 అని ఇచ్చాడు. 0.34 అంటే దీన్ని భిన్న రూపంలో మార్చాలంటే 34/100 ఎన్ని స్థానాలు ఉంటాయి. అలాగే 3.445 అంటే 345/100 మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇటువంటి దాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనకు కొన్ని సందర్భాల్లో వీటిని ప్రశ్న వర్గాలు వర్గమూలాలు, ఘనాలు ఘనమూలాలు అనేటువంటిది మీద ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకి మనం మీ అందరికీ తెలుసు √625 = 25, అంతేనా. వీటిపైన ఎలా ఇస్తాడంటే √625 = 25 ఇచ్చినప్పుడు √6.25 విలువ ఎంత అని అడుగుతాడు. √625 = 25 అయినా √6.25 విలువ ఎంత అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు √6.25 మీరు చేయవలసిన పని అంటే √625/100 అంతే కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? √625/100 అని రాసుకోవచ్చు. √625 అంటే ఎంత ఇచ్చాడో మనకి 25. √100 అంటే మనకు తెలిసిన విలువ ఎంత? 10. అంటే 25/10 అంటే 2.5. మనకు 2.5గా మనం చెప్పటం చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం వర్గమూలాన్ని ఘనమూలాన్ని అంటే మనం చూసినటువంటిది వర్గమూలాన్ని కనుక్కోవటం, దీనిలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇందులోనే మనకు కొన్ని సందర్భాల్లో ఏమడుగుతున్నాడంటే కరణలు అంటున్నాడు. కరణలు అనే దానిపైన మనకు √2 అనేటువంటిది కరణం, ³ అనేటువంటిది కూడా కరణం. √2 అంటే అర్థం 2⁻1/2, ³ అంటే 2⁻1/3 అని అర్థం. ఇప్పుడు మనం కొన్ని అంశాలు అడుగుతుంది, దీనిపైన కొన్ని అంశాలు చూడండి. 3/a = b, 4/b = c, 5/c = d, 6/d = 7, 7/e = 8, 3/a = b, 4/b = c, 5/c = d, 6/d = 7, 7/e = 8, 8/f = 9. Then find a, b, c, d, e, f product. 3/a = b, 4/b = c, 5/c = d, 6/d = 7, 7/e = 8, 8/f = 9 అయితే a, b, c, d, e, f విలువ ఎంత? ఈ లెక్కను మీరు చేయాలి అనుకుంటే మనం చేయవలసిన పని ఏంటంటే 3/a = b అంటే మనం చేయవలసింది బి స్థానంలో తీసుకున్నాం మనం, అంతే కదా. సో మనం బి స్థానంలో 3/aని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనం ఒక్కొక్క దాన్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ 8/f = 9. అసలు 8 అంటే ఏంటి? 7/a అంటే 7/ef = 9. అసలు 7 అంటే ఏంటి? 6/d. సో 6/def = 9. అసలు 6 అంటే ఏంటి మనం తీసుకున్నాం? ఓకే, 5/6 = 10. సో మనం 5/cdef కరెక్ట్ = 9. ఓకే,
5 బదులు మనం ఏం చేయాలి? మనం తీసుకున్నటువంటి దీన్ని 4 పవర్ BCDEF ఈజ్ ఈక్వల్ టు 9. 4 అంటే 3 పవర్ ABCDEF ఈక్వల్ టు 9. 9 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ అంటే ABCDEF ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2. చూసారా? ఈ రకంగా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో మనం ఈ అప్లికేషన్ దాంట్లో మ్యాథమెటిక్స్లోనే కొన్ని అప్లికేషన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం ఇవి చేయవలసి ఉంటుంది. ఇందులో మీరు కొన్ని సూత్రాలు లాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే మనం తీసుకున్నాం సరి సంఖ్యలు తీసుకున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 + 6 + 5 8 + 9 + 10 అని ఎలా ఇచ్చాం. వీటి విలువ ఎంత అంటే అప్ టు n టర్మ్స్. అలాగే 1 + 3 + 5 + 7 + 9 + 1 అప్ టు n టర్మ్స్, n పదాలు. ఈ n పదాల మొత్తం ఎంత? సో ఇక్కడ n పదాల మొత్తం కావాలనుకుంటే యాక్చువల్గా మన ప్రోగ్రెషన్ 10th వచ్చేసాం, కానీ 10thకు అనుబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు కూడా 1 + 3 + 5 + 7 + so on up to n అన్నాడు. అంటే 1 + 3 + 5 + 7 so on up to n పదాలు అనేటప్పుడు దీని విలువ n². ఉదాహరణకి 1 3 5 7 9 ఇచ్చారు. ఈ 5 పదాలు ఇచ్చారు. దీని యొక్క మొత్తం ఏదంటే 5² 25. కాబట్టి చూడండి 1 + 3 4 4 + 5 9 9 + 7 16 16 + 9 25 5² కదా. అంటే n వరుస బేసి సంఖ్యల మొత్తము 20 n². అలాగే ఇప్పుడు దీన్ని బట్టి మనం సూత్రం రాద్దాం. 2 + 4 6 6 + 6 12 అంతేనా. 12 + 8 20. ఇది మనకు ఇచ్చినటువంటి పదం. దీని యొక్క మొత్తం ఎంత అని అడిగాం. మొత్తం ఎంత అంటే మనం యాక్చువల్గా అయితే దీని సూత్రం మనం 4/2 2 + 8 అంటే 2 × 10 అంటే 20. అక్కడ మనకు ఏమొస్తుంది అక్కడ నుంచి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అని తీసుకున్నాడు ఎన్ని పదాలు ఉన్నాయి? n పదాలు ఉన్నాయి. n/2 మొదటి పదం 2 అంతే కదా. 2 1s 2 2s చివరి nవ పదం 2n. అంటే ఇక్కడ మనం ఏం తీయొచ్చు? 2 కామన్ తీస్తే 2n ఆఫ్ n + 1/2 అంటే n సహజ సంఖ్యల మొత్తం n × n + 1/2. n వరుస సరిస సంఖ్యల మొత్తము n × n + 1. n బేసి సంఖ్యల మొత్తము n². ఈ 3 సూత్రాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన, వీటిపైన లెక్కలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు 1 + 2 + 3 + so on up to n is equal to n × n + 1/2. 1 + 3 + 5 + so on up to n పదాలు తీసుకున్నారనుకోండి n² అవుతుంది. 2 + 4 + 6 + so on up to n పదాలు తీసుకున్నారనుకోండి n ఆఫ్ n + 1 అవుతుంది. ఈ మూడింటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. వీటి పరీక్షల్లో వీటిపైన కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో అంశం ఈ ధర్మాలు. అంటే ఒక సరి సంఖ్యని ఇంకొక సరి సంఖ్యతే గుణిస్తే వచ్చేది సరి సంఖ్య. ఒక సరి సంఖ్యని ఒక బేసి సంఖ్యచే గుణిస్తే వచ్చేది బేసి సంఖ్య. ఒక బేసి సంఖ్యని ఒక బేసి సంఖ్యచే గుణిస్తే వచ్చేది బేసి సంఖ్య. ఇక్కడ మీరు చూడండి సందర్భం. 2 సరి సంఖ్యల లబ్ధము సరి సంఖ్య. ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య మనం తీసుకున్నారు. 4 5s 20. సో ఇక్కడ సరి సంఖ్య. బేసి సంఖ్యను బేసి సంఖ్యతో గుణించారనుకోండి బేసి సంఖ్య వస్తుంది. ఇప్పుడు కలపడం చూద్దాం. ఒక సరి సంఖ్యని ఇంకొక సరి సంఖ్యతో కలిపితే సరి సంఖ్య వస్తుంది. ఒక సరి సంఖ్యని ఒక బేసి సంఖ్యతో కలిపితే బేసి సంఖ్య వస్తుంది. ఒక బేసి సంఖ్యని ఇంకొక బేసి సంఖ్యతో కలిపితే సరి సంఖ్య వస్తుంది. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఒక సరి సంఖ్యని ఇంకొక సరి సంఖ్యచే గుణిస్తే సరి సంఖ్య వస్తుంది. ఒక సరి సంఖ్యని ఒక బేసి సంఖ్యచే గుణిస్తే సరి సంఖ్య వస్తుంది. ఒక బేసి సంఖ్యని ఇంకొక బేసి సంఖ్యతో గుణిస్తే బేసి సంఖ్య వస్తుంది.
ఒక సరి సంఖ్యని ఒక సరి సంఖ్యతో కలిపితే సరి సంఖ్య వస్తుంది. ఒక సరి సంఖ్యని బేసి సంఖ్యతో కలిపితే బేసి సంఖ్య వస్తుంది. ఒక బేసి సంఖ్యని ఇంకొక బేసి సంఖ్యతో అంటే సరి సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో మీకు క్వశ్చన్ అడిగాడు 2, 15, 47, 34, 67 అని ఇచ్చాడు. ఈ మొత్తము సరి సంఖ్య బేసి సంఖ్య అని అడిగాడు. అంటే జనరల్గా కలిపి చేయొచ్చు, కానీ ఇక్కడ మనం చేసినటువంటి సరి సంఖ్య ఒక సరి సంఖ్య ఉంది. 15, 47 రెండు బేసి సంఖ్యలు, రెండు బేసి సంఖ్యలు తీసుకున్నారు. ఒక బేసి సంఖ్య ఇంకొక బేసి సంఖ్య, రెండు బేసి సంఖ్యల మొత్తం ఏమైంది చూడండి, సరి సంఖ్య వచ్చింది. ఇంకో రెండు బేసి సంఖ్యలు తీసుకున్నారు, అంతేనా? ఇక్కడ బేసి సంఖ్య తీసుకున్నారు, ఇక్కడ బేసి సంఖ్య కలిపారు. సో బేసి సంఖ్య కలపగానే మీకు ఏమొచ్చింది? బేసి సంఖ్యని కలిపారు. బేసి సంఖ్య సరి సంఖ్య వస్తుంది. బేసి సంఖ్య ఇక్కడ మనకి 7, ఇక్కడేమో 91 వచ్చింది, ఇక్కడేమో 72. కాబట్టి ఇటువంటిది చేసేటప్పుడు అలా కలపకుండా మీరు చేయవలసింది ఏంటి అంటే కేవలం వాటి యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని కలపండి. అంటే 7 + 7 14, 14 + 4 18, 18 + 5 23, 23 + 2 25. అంటే మీరు ఆ ఒకట్ల స్థానంలో అంకెని కలపటం వల్ల వచ్చినటువంటి అంకె 25 అంటే 5 వచ్చింది. చివరి అంకె ఏమిటి? మనకు చివరి అంకె తీసుకుని బేస్ సంఖ్య, కాబట్టి ఆ సంఖ్య 5 వచ్చింది. సరి సంఖ్యను ఎప్పుడు చెప్తాం? ఆ సంఖ్య 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 చేత ముగింపబడాలి. అంటే ఒకట్ల స్థానంలో అంకె ఆ అంకెలు ఏదో ఒకటి అవ్వాలి. కాబట్టి వీటి యొక్క మనం బేసి సంఖ్య అని చెప్పడం చూసారా. ఇప్పుడు రెండింటినీ మీరు కంపేర్ చేసి చెప్పేటప్పుడు మీరు బేసి సరి అనుకున్నప్పుడు కొన్నిటిని జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు కొంత తప్పు వచ్చేట ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు 2 + 15 + 47 + 34 + 67 అనేటువంటి అంశం తీసుకుంటే ఆ అంశంలో మనం ఒకట్ల స్థానంలో అంకెని తీసుకోండి. ఒకట్ల స్థానంలో అంకెని కలపగా వచ్చినటువంటి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె బేసి సంఖ్య అయితే బేసి సంఖ్య, సరి సంఖ్య అంటే సరి సంఖ్య అని మనం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అలా అడుగుతాడు. కొన్నిసార్లు సంయుక్త సంఖ్యలో అది సంయుక్త సంఖ్య అవుతుందా అనేటువంటిది ఏదైనా అడిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం 2 × 3 × 5 + × 7 + 1 అన్నాం. అలా తీసుకుంటున్నాం. తీసుకునేటప్పుడు అది బేసి సంఖ్య అవుతుందా సరి సంఖ్య అవుతుందా అనేటువంటి అడిగే ప్రశ్న ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు భిన్నాల గురించి చూద్దాం. ఇప్పుడు భిన్నాలు చూసేటప్పుడు భిన్నాలని మనం కలపటం, తీసివేతడం అని ఉంటుంది. వాటి ప్రక్రియలను కూడా అడుగుతాడు. అంటే భిన్నాలను ఎలా చేస్తాం, ఎలా కలుపుతాం. కలిపేటప్పుడు మనం జనరల్గా మనం చేసేది 1/4 + 3/5 అన్నారు. సో దీన్ని చేసేటప్పుడు మనం చేసే పని 4, 5 అనేటప్పుడు 4 5s 20. అంటే మనం వాటి యొక్క కసాగు 20 తీసుకున్నాం. 4 5s 20, 5 1s 5, 5 1s 5 4s 12. అంటే మనకి వచ్చింది 17/20. ఇలా భిన్నాలు సింపుల్ భిన్నాల్ని కలిపి ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే డెసిమల్స్ని కలపడం, చిన్న చిన్న డెసిమల్స్ని కలపడం 0.34 బార్ ప్లస్ 0.34 బార్ ఈ రెండింటినీ కలపమన్నాడు. అంటే 0.34 బార్ అంటే మనకేమవుతుంది? 0.34 బార్ అంటే ప్లస్ 0.34 బార్ అన్నాడంటే 0.34 బార్ అనగానే 34/19 అని. 0.34 బార్ అనగానే మనకేమొస్తుంది? 0.34 బార్ దిస్ వాల్యూనే వస్తున్నాను నేను. 34 - 3/90 31/90. అంటే ఇది 31/90 అవుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తం మనం కసాగు కట్టి కట్టాలి. ఇప్పుడు మనం 99కి 90కి కసాగు కడదాం. 9 11s 9 10s అంతే కదా. 110 990 అవుతుంది కదా. 990 అంటే 99 10s అంటే 340. 90 11s అంటే 31 11s అంటే 341. అంటే మనకు 681/990 అనేటువంటిది అవుతుంది. చూసారా. సో ఇది మనం ఈ రకంగా మనం వాటిని చేయాలి. ఇది 990 అన్నమాట. ఈ రకంగా భిన్నాల్ని మనం కలిపి చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. క్లియర్. సో భిన్నాల్ని కలపటం, భిన్నాల్ని గుణించటం, భిన్నాల్ని తీసివేయడం అంటే చతుర్విధ ప్రక్రియలని మనకు ఉపయోగించి చేయటం అనేటువంటిది ఈ వీటిలోనే వస్తుంది.
ఓకే. సరే, మరి ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము అనేది కట్టమన్నాడు. ఆ సంఖ్యకు వర్గాన్ని పెద్ద సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య వర్గం అంటే మనం ప్రాథమిక కారణాంకాలు లబ్ధంగా రాసి దాన్ని వర్గం అంటుని కట్టడం. ఒక సంఖ్య తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సంఖ్య p పవర్ ఏ ఆఫ్ q పవర్ b ఆఫ్ r పవర్ c అంటే కొన్ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా మనం రాసామనుకోండి. అప్పుడు దానికి ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య అంటే n యొక్క కారణాంకాల సంఖ్య, ఈ n యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుంది అంటే ఇంక్లూడింగ్ అంటే 1 మరియు దానికి a+1 ఇంటూ b+1 ఇంటూ c+1. ఓకే. మీకు కావాలంటే ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఉదాహరణకి 784 తీసుకుందాం. ఈ 784ని ముందుగా మనం 2 చేత భాగిద్దాం. 2 3 6, 2 9, 2 2, 2 చేత 2 1, 2 9, 2 6, 2 98, 2 49, అంతేనా? 7 7 అంటే 784 రాయొచ్చు. 1 2 3 4 2 to the power of 4 7 square 2 power 4 into 7 square అంటే 2 power 4 into 7 square అనగానే మనకు వచ్చినటువంటి కారణాంకాల ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే కారణాంకాల సంఖ్య ఏమవుతుంది మనకు 4 + 1 into 2 + 1. 4 + 1 అంటే 5, 2 + 1 అంటే 3 అంటే 15 కారణాంకాలు ఉంటాయి. ఈ రకంగా మొత్తము కారణాంకాల సంఖ్యని కూడా మనం కట్టచ్చు. వీటిపైన కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి ఆస్కారం. ఓకే. మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం. ఉదాహరణకి మనం 3² 5² తీసుకున్నాం. అంటే మనం 2² 3² 5² తీసుకున్నాం. మనం తీసుకునేటప్పుడు మనం ఉదాహరణకి ఏదైనా ఒక సంఖ్య 24 కారణాంకాలు రాద్దాం. 24 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6 ఎన్ని కారణాంకాలు వచ్చినాయి? దీనిపైన నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చెప్తాను ఎలా ఇవ్వచ్చు ఆస్కారం అని. 8 కారణాంకాలు కలిగినటువంటి సంఖ్య 24. అదే 8 కారణాంకాలను కలిగినటువంటి గరిష్ట సంఖ్య అది అంటే 24 తర్వాత వచ్చినటువంటి గరిష్ట సంఖ్య 8 కారణాంకాలు ఉన్నాయి. అంటే 24కు 8 కారణాంకాలు ఉంటాయి. ఆ 28 కారణాంకాలు కలిగినటువంటి 24 తర్వాత వచ్చినటువంటి గరిష్ట సంఖ్య ఏదైనా. అంటే మనం 25 26 27 అని చేయకూడదు. అప్పుడు మనం చేయవలసింది ఏంటి? 24 అన్నాను. ఇది 2³ ఆఫ్ 3 పవర్ 1 అంతేనా? సో అంటే మనం 3 + 1 ఇంటూ 1 + 1 చూస్తే 8 కారణాంకాలు వచ్చాయి దీని ప్రకారం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 8ని 2 4s 4 2s 2 into 2 into 2గా రాయొచ్చు. 1 8s 8 1గా రాయొచ్చు కానీ దాన్ని a+1 ఇంటూ b+1 రాయలేం కదా. 2 4s అంటే మనం రాయగలిగింది 1 + 1 ఇంటూ 3 + 1 కరెక్ట్, ఆర్ 3 + 1 ఇంటూ 1 + 1 ఆర్ 1 + 1 ఆఫ్ 1 + 1 ఆఫ్ 1 + 1. ఫస్ట్ చూద్దాం. అంటే 2 పవర్ 1 ఇంటూ 3³ అంటే 54 వచ్చింది. అంటే 54 కూడా 8 కారణాంకాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ 2³ ఆఫ్ 3 పవర్ 1 అంటే 24. 24 కూడా 8 కారణాంకాలు కలిగి ఉంటుంది. తర్వాత వచ్చింది 2 పవర్ 1 ఆఫ్ 3 పవర్ 1 ఆఫ్ 5 పవర్ 1 30. 30 కూడా 8 కారణాంకాలు కలిగి ఉంటుంది. అంటే 8 కారణాంకాలు కలిగి 24 కంటే పెద్ద సంఖ్య ఇమీడియట్గా వచ్చేటువంటి పెద్ద సంఖ్య ఏది అంటే 30 అని చెప్పచ్చు. ఈ రకంగా మనం కారణాంకాల పైన కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కారణాంకాల సమితి పరిమిత సమితి, గుణిజాల సమితి అపరిమిత సమితి. అలాగే మనకు ప్రాథమిక సిద్ధాంతం అని కూడా అడుగుతాడు మనం చూసుకున్నప్పుడు. మీరందరికీ తెలుసు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్
ప్లస్ రిమైండర్ అంటారు. విభాగ్యము ఓకే, విభాజ్యము అంటారు. విభాజ్యము అంటారు దీన్ని. విభాజకము ఇంటూ కోషియంట్ అంటే ఫలితం ప్లస్ రిమైండర్ అంటే శేషం. వీటిపైన కూడా మనకు ఆస్కారం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని మనం వీటిని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. వీటిని కొద్దిగా ఎక్స్టెన్షన్గా పోయారు. దాన్నే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్గా చెప్పడం జరిగింది. వేర్ ఆర్ ఈజ్ 0 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పడం జరిగింది. ఇందులో మీకు తెలుసు ఏ డివిడెండ్, బి డివైజర్, క్యూ కోషియంట్, ఆర్ రిమైండర్. దీన్నే మనం యూక్లిడ్ లెమ్మా అని కూడా అని అంటారు. దాన్ని చూసుకొస్తే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అంటే ప్రాథమిక విభాజక సూత్రము అనేటువంటిది కూడా అంటారు. ఈ రకంగా ఈ సంఖ్యాశాస్త్రంలో మీకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంఖ్యామానం వచ్చేటప్పటికి వివిధ రకాలైనటువంటి సంఖ్యామానాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు హిందూ అరబిక్ సంఖ్యామానం తీసుకోవాలి, ఇండో ఆంగ్లియన్ మానం అని చెప్పటం, అలాగే ద్విసంఖ్యామానం అని చెప్పటం, అలాగే మనం తీసుకున్నటువంటి ఇంకొక మానం రోమన్ సంఖ్యామానం పైన ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే సంఖ్యలు, వివిధ రకాలైన సంఖ్యా సమితులు, వివిధ రకాలైన సంఖ్యలు, అలాగే కారణాంకాలు, గుణిజాలు, విభాజక సూత్రాలు అంటే భాజనీయత సూత్రాలు, అలాగే భాజనీయత సూత్రాలు ఉపయోగించి దాని మీద ప్రశ్నలు, ఈ సంఖ్యారేఖ పైన మనం ఈ ప్రాథమిక పరిక్రియలను సూచించటం, వివిధ పరిక్రియలు కలిగిన భిన్నాలు, వీటిపైన కూడా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అప్ కండి. 1 నుంచి 7 తరగతుల టెక్స్ట్ బుక్స్ అనేటువంటి అన్ని అంశాలని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు ఉద్యోగాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. నమస్కారం.